Hello everyone, this is Dr. Madhvi Chandra from Kokonda Dental Hospital. We are situated at Meerpet, Hyderabad. ఇవాళ నేను మనం కనుక మన ఓరల్ హైజీన్ మెయింటైన్ చేసుకోకపోతే అంటే బ్యాడ్ ఓరల్ హైజీన్ ఉన్న వాళ్ళకి వచ్చే హెల్త్ ఇష్యూస్ గురించి చెప్తాను. ఫస్ట్ థింగ్, కార్డియోవాస్కులర్ డిసీజ్ అనే సిచ్యువేషన్ ఉంటుంది. అంటే కార్డియోవాస్కులర్ డిసీజ్లో మన ఆర్టరీస్ అనేవి ఈ ఓరల్ బ్యాక్టీరియా వల్ల క్లాగ్ అయ్యి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి ఎండోకార్డైటిస్ అంటాం. అంటే హార్ట్కి ఒక ఇన్నర్ లైనింగ్ ఉంటుంది, దాన్ని ఎండోకార్డియం అంటాము. దానికి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే రెస్పిరేటరీ డిసీజెస్ అంటే నిమోనియా ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. అలాగే ప్రెగ్నెన్సీలో కనుక మన ఓరల్ హెల్త్ మంచిగా లేకపోతే ప్రీటర్మ్ డెలివరీస్ అయ్యే, అలాగే లో బర్త్ వెయిట్ తోటి పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే బ్రెయిన్కి కనుక ఈ బ్యాక్టీరియా వెళ్తే అల్జీమర్స్ డిసీజెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఓరల్ హైజీన్ ఓన్లీ టీత్ కోసమే కాదు, మన జనరల్ బాడీ హెల్త్ కోసం కూడా మనం మెయింటైన్ చేసుకోవాలి.